అండ్ హీరోయిన్గా చూసుకుంటే అవుతున్నప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని విన్నా. సో మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అంటే హీరోయిన్‌గానే సాగుతారా? లేకపోతే ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా అవుతారా? ఏ క్యారెక్టర్‌ని చేస్తారు? అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం హ్మ్. ఫస్ట్. హ్మ్. అది హీరోయినా లేకపోతే ఇంకా ఏంటననేది కాదు. హ్మ్. నేను యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ చాలా ఇష్టం. హ్మ్. డాన్స్ ద్వారా అలాగా ఇంట్రెస్ట్ ఉండి యాక్టింగ్‌లోకొచ్చా. అనుకోకుండా అంటే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ లీడ్‌గా రావడం వల్ల ప్రెజెంట్ లీడ్‌గానే చేస్తున్నా. హ్మ్. ఇన్‌కేస్ తర్వాత ఏమైనా మంచి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది. లేకపోతే మంచి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్‌కి ఒక మంచి బలం ఉంది అంటే ఏదైనా చేస్తాను. అట్లా ఈ హీరోయిన్‌గానే చేస్తాను అలా ఏం లేదు. సూపర్. అండ్ మీ ప్రాపర్ ఎక్కడండి? నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఏమనలేనైతే. ఇంకా మీది కూడా సో, అయినా పర్లేదు. కుర్చీ మీద ఉన్నాను కాబట్టి అడగాల్సిన క్వెషన్‌లు కొన్ని అడగాలి. హ్మ్. అంటే ఇండస్ట్రీలోకి ఎళ్ళేటప్పుడు కొంతమంది కొన్ని మాటలు విన్నాం. సో, కాస్టింగ్ అని, లేదంటే ఈ హ్మ్. కమిట్మెంట్ అని కొన్ని వర్డ్స్ అయితే వింటుంటాం. అవును. సో, దాన్ని మీరు ఎంతవరకు ఫేస్ చేసారు? మీ వరకు ఏమైనా వచ్చాయి? వస్తూ ఉంటాయి. హ్మ్. కానీ మనం అనుకుంటాం కదా! కొన్ని బోర్డర్స్ పెట్టుకుంటాం. హ్మ్. సో, ఆ బోర్డర్స్ దాటకూడదు కాబట్టి మనం అలా వచ్చేనవి మనం యాక్సెప్ట్ చేయం. హ్మ్. సో, మనకి ఏది కంఫర్టబుల్‌గా ఉంది మనం అది చూజ్ చేసుకుంటాం హ్మ్. ఇంకంతే. సో, మీరు ఫేస్ చేసారా? ఆఫ్ కోర్స్. ఏమన్నారు? ఉంటుంటది. నో చెప్తాం అంతే ఇంకేం చెప్తామండి. రైట్. రైట్. ఓకే బ్రో. జనరల్‌గా అంటే ఇప్పుడొస్తున్న మూవీస్‌కి చాలామంది ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెట్టుకున్నారు. ఎందుకంటే తెలుగు మూవీలని ఎక్కడికో తీసుకెళ్లారు ఆల్రెడీ. పెద్ద పెద్ద లెజెండరీ అందరూ కలిపి. అవును. సో, కొన్ని మూవీస్ వస్తున్నప్పుడు ఆడియన్స్‌లో నుండి కూడా ఒక క్యూరియాసిటీ ఉంటది. ఓకే. మంచి సినిమాలే తీస్తారు కదా! సో, మీ మూవీ ద్వారా ఏం చూపించాలనుకుంటున్నారు? మా మూవీ ద్వారాగా ఒక ఒక చిన్న మెసేజ్ అయితే ఉందండి. హ్మ్. అంటే ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు హ్మ్. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే కొంతమంది నాకెందుకులే అన్నట్టు వదిలేసి వెళ్ళిపోతారు. హ్మ్. కొంతమంది సేవ్ చేస్తారు. హ్మ్. సేవ్ చేస్తే ఓకే ప్రాబ్లం లేదు. నాకెందుకులే అని వదిలేసి వెళ్ళిపోతే హ్మ్. అక్కడ ఆ పర్సన్‌కి ఏదన్నా అయితే ఆ ఒక పర్సన్ వల్ల వెనకాలోళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఒక మనిషిని మనం మిస్ అయితే, ఒక మనిషిని పోగొట్టుకుంటే వెనకాల ఉన్న ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడతారో, అలాగే ఒక చిన్న నిర్లక్ష్యం, మన నిర్లక్ష్యం వల్ల ఒక ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడతారు ఏంటనేది హ్మ్. ఇందులో మనం చూపించామండి. సో, ఈ 'అనన్య' అనే ఒక టైటిల్ అంటే సింపుల్‌గా పేరు మీద పెట్టేశారు. హ్మ్. మధ్యలో చూసుకుంటే ఒక చిన్న హారర్ క్లిప్ ఇచ్చాడు. అంటే 'అనన్య' అనే అమ్మాయి చచ్చిపోయి దెయ్యం అయ్యి వస్తది ఇట్లా పంపిస్తుంది. అయి అటు నేను ఇటు. కథ మొత్తం అయితే చెప్పదలుచుకోలేదు కానీ ఏదో అవన్నీ పాత సినిమా. 22లో చూడాలి. మీరు 22 చూడండి థియేటర్కి వచ్చి. ఓకే. అనన్య అనేది మాకు ఓకే హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్ అండి ఇందులో. హ్మ్. హ్మ్. ఇద్దరు హీరోలు ఉన్నారు. ఇద్దరు హీరోయిన్స్ కూడా ఇద్దరు ఉంటారు. హ్మ్. అలాగే విలన్ కూడా సినిమాలో ఈమె బాగా బంధుత్వం అయ్యి కలిపి ఉంటుంది. హ్మ్. దానివల్ల ఏంటంటే అందరూ ఈ హీరోయిన్ చుట్టూరు తిరుగుద్ది హ్మ్. కథ మొత్తం. హ్మ్. అందుకని టైటిల్ హీరోయిన్ పేరే అనన్య అని పెట్టారు. ఓకే. ఓకే. అంటే టైటిల్‌కి కథకి సంబంధం ఉండదు మళ్ళీ చెప్తున్నా. హ్మ్. టైటిల్‌కి కథకి సంబంధం అయితే ఉండదు. మరి అలా ఉండాలి కదా! ఉండకుండా ఎలా ఉంటారు? యెస్ ఉండదు. మరి టైటిల్ ఎందుకు పెట్టారు? మీరు ఎలాగో రేపు అడిగితే నేను ముందు చెప్తున్నా. మీరు రేపు చూసేటప్పుడు చూడండి. ఆ! అయితే ఈ కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయి అనన్య అని ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి ఇప్పుడు వాళ్ళ ఫాదర్‌కి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. హ్మ్. అట్లాగే వాళ్ళ బావకి తనంటే ఇష్టం. హీరో హీరోలకు కూడా ఉన్నది. ఇద్దరు హీరోలకు ఉన్నది. హీరోయిన్‌లు ఇద్దరైనా సరే మెయిన్ ఈ అమ్మాయి. హ్మ్. అందుకనే ఆ అమ్మాయి పెట్టి ఈ 4 పక్కల కూడా ఈ అమ్మాయి మీద బేస్ అయ్యి ఉంటారు వీళ్ళందరూ కూడా. హ్మ్. దాని గురించి అనన్య అని పెట్టారు. హ్మ్. కానీ స్టోరీ పరంగా మీరు సినిమా చూసినప్పుడు మీకు డౌట్ వస్తది. అదే అరే ఏంటి ఇంత యాక్షన్ మూవీ ఉంది, హారర్ ఉంది, ఇందులో వేరేగా ఉంది అనన్య అని టైటిల్ పెట్టారని చెప్తున్నా. సో, జనరల్‌గా అంటే ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్‌లు అన్నారు. హ్మ్. ఆల్రెడీ మీ కపుల్ ఓకే. ఇక్కడి వరకు బానే ఉంది. మిగతా ఇద్దరు ఎక్కడున్నారు? అసలు ఉన్నారా? లేనా? అండ్ ఉంటానుకున్నారు. మధ్య మధ్యలో చాలామందొచ్చి ఎళ్ళిపోయారంట. ఎందుకని? అది అది. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండీ. హ్మ్. వాళ్ళ తరపున అవ్వచ్చు, లేదంటే ఇటు వైపున డైరెక్షన్ తరపున అవ్వచ్చు. హ్మ్. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయిగా. అది ఏంటన్నది పూర్తిగా నాకు అయితే తెలీదు. ఓకే. అంతకుముందు సెకండ్ హీరోయిన్‌గా వేరే వాళ్ళు చేశారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే జరిగినాయి. దానివల్ల వాళ్ళు ఓకే. డ్రాప్ అయ్యారు. రైట్. అండ్ ఇందులో చూసుకుంటే సీనియర్ యాక్టర్ సుమన్ గారు అవ్వచ్చు. సో, అంటే అలాంటి వ్యక్తితో మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాం మంచి మంచి సినిమా. సో, హ్మ్. అలాంటి వ్యక్తితో మీ సినిమాలో ఉండడం ఎలా అనిపించింది? ఆ! అతని దగ్గర నుండి ఏమైనా తీసుకున్నారా? లేదు అంటే అప్పు గట్ట ఆయనకి అనలేదు. ఆ! క్వాలిటీస్. ఆయనకి నాకు కాంబినేషన్ సీన్స్ ఏం హ్మ్. లేవు. హ్మ్. ఓకే. అంటే ఆయనతో కలిసి ఒక స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాం. అట్లా అంటే లేదనమాట. హ్మ్. హ్మ్. కాంబినేషన్ హ్మ్. సీన్స్ ఏం లేవు. సో, ఓకే. మా మూవీలో చేస్తున్నారు అని తెలుసు.
ఆ రోజు ఇంకా అంటే వాళ్ళు షూట్ అయ్యేటప్పుడు మేము అప్పటికి నా షెడ్యూల్ అయిపోయింది అనమాట. నేను ఆ రోజు వెళ్ళిపోతుండే నా లాస్ట్ డే. సో వాళ్ళు ఆ రోజు నేను మీట్ అయ్యాను ఆయన్ని ఫస్ట్ డే. డైరెక్టర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు, ఇట్లా మన మూవీ హీరోయిన్ సార్ అని చెప్పేసి. అయితే బాగా మాట్లాడారు, ఇట్లా ఏంటమ్మా అలా అంటే బాగా మాట్లాడారు, బాగా రిసీవ్ చేసుకున్నారు అంతా ఓకే. కానీ అంటే హ్యాపీ ఇంకా అంతే, అంటే సీనియర్తో చేసాం అనేది. కానీ కాంబినేషన్లో పడి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఏంటి శ్రీకాకుళం నుండి హైదరాబాద్ జర్నీ ఏంటి అసలు? అక్కడ నుండి ఇక్కడికి అంటే ఈ పిచ్చితోనే వచ్చారా లేకపోతే సమ్ ఎక్స్ వచ్చి ఇందులో పడ్డారా? అంటే ఈ పిచ్చి ఉండే మన అంటే తెలుసు కదా ఇంట్లో అసలు ఒప్పుకోరు మన నార్మల్ లేదు అసలు. సో నాది శ్రీకాకుళం తర్వాత నేను వైజాగ్ వచ్చేసాం అనమాట మేము, అంటే స్టడీస్ కోసం వచ్చేసాం. ఇంకా తర్వాత అయినాక ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఉండదు చదువు మీద. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి యాక్టింగ్లో కొంచెం ట్రై చేద్దామని చెప్పి ముందు స్టెప్ వేసాను. సో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒకసారి అనుకున్నది కొంచెం చేయాలి కదా, మనం ట్రై చేయాలి కదా ఫస్ట్ అయితే. అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోకపోరా అని అనేది పక్కన పెడితే మనం ట్రై అనేది ఒకసారి చేయాలి. మనం సక్సెస్ అవుతాం లేదని అనేది దేవుడి ఇష్టం ఇంకా, కానీ ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఒకసారి ఇలా ట్రై అయితే నేను చేస్తాను అని చెప్పి ఇంకా అలా స్టార్ట్ అయింది. అండ్ ఈ క్రమంలో ఆడపిల్ల వెళ్తుందంటే ఎంకరేజ్ చేసేవాళ్ళ కన్నా డిసప్పాయింట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది. అండ్ మీ పేరెంట్స్కి కూడా అమ్మ మీ అమ్మాయి ఇలాగా అందరికన్నా బొమ్మ కనిపిస్తుంది అంటే సినిమాలు అనేసరికి వాళ్ళ విజన్ వేరేగా ఉంటుంది. సో అంటే జనరల్గా ఒక లైఫ్లో నలుగురు ఉంటారు, ఆ నలుగురు అని ఇప్పటివరకు నాకు అది కనిపించలేదులే. సో మీకు ఆ నలుగురు తగిలేరా? నలుగురు ఏంటి అందరూ తగులుతుంటారు. ఓకే, అంటే మన వాళ్ళు కంటే చుట్టూ ఉండే వాళ్ళు చాలా ఎక్కువ చేస్తారు అన్నమాట. వాళ్ళు అనేవి కొంచెం మా పేరెంట్స్ కూడా కొంచెం అలాగే తప్పదు, మనం ఇటువైపు వచ్చామంటే వాళ్ళు చాలా మంది అంటూ ఉంటారు, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉంది వాళ్ళకి అనవసరం, అంటే వచ్చేస్తుంది మనకి నోరు ఉంది కదా అని మాట్లాడతాం, ఏదైనా మాట్లాడతాం. సో నేను చెప్తాను అట్లా ఏం పట్టించుకోకండి. ఇప్పుడు 100 మంది 100 రకాలుగా అంటారు, వాళ్ళు ఏం మనకు ఫుడ్ పెట్టారు కదా. మన కష్టం మనమే ఇది చూసుకోవాలి. వేరే వాళ్ళని మనం అది విని మనం ఇదైపోతే ఇంకా వాళ్ళకి మనకు తేడా లేదు. సో వాళ్ళ మాటని మనం ఎక్కడ ఆగిపోతే ఇంకా అక్కడే ఉండిపోతాం, ఒకరిని మనం పట్టించుకుంటే, వాళ్ళనే మాటలు పట్టించుకుంటే. సో మీరు అట్లా ఏం పట్టించుకోవద్దు అని చెప్పి, అంటే వాళ్ళు ఏమైనా విన్నా సరే నేను చెప్పాను అనమాట. అలా ఏం కానీ ఎంత చెప్పినా వాళ్ళకి ఉంటూ ఉంటుంది అలాగా, వాళ్ళు కొంచెం అలా బాధపడుతూ ఉంటారు. కానీ ఇట్లా సినిమా ఎప్పుడైతే ముందుకొచ్చి ఇలాగైందో ఇప్పుడు అందరూ ఓకే మంచిగా చేస్తుంది కదా అని ఇప్పుడంతా మంచిగా మాట్లాడుతున్నారు అన్నమాట అందరితో. సో ఇంట్లో సపోర్ట్ ఉందా? ఎవరు సపోర్ట్ ఎక్కువ ఇంట్లో? ఇంట్లో అమ్మ అక్క తర్వాత నాన్నగారు లాస్ట్ ఇచ్చేసారా? ఎందుకంటే చాలా కష్టం అయిపోయింది నాన్న ఒప్పించడం. సో మా అమ్మ కూడా అప్పుడప్పుడు మా నాన్న మాటని నాకు కొంచెం ఎందుకు వద్దు వద్దు అని చెప్తా. మా అక్క చాలా సపోర్ట్ చేస్తుంది నన్ను, తను చేయనివ్వచ్చు కదా అని చెప్పి. మా అక్కకి తొందరగా పెళ్లి చేసేసారు అనమాట. తను స్టడీలో బాగుంటది, మా అక్క ఫస్ట్ స్టడీలో, తను చదువుతానంటే పెళ్లి చేశారు, నేను చదవనంటే నన్ను చదివిస్తున్నారు. సో నేను ఇట్లా ఉండదైతే మా అక్క చెప్పింది, తనకి ఏది ఇంట్రెస్టో అది చేయించండి, చిన్నప్పటి నుంచి తనకి ఇప్పుడు అన్నిట్లో ప్రైజెస్ వచ్చాయి కదా ఫస్ట్ నుంచి, అంటే ఏం నేను పార్టిసిపేట్ చేశానంటే ఖచ్చితంగా వచ్చేది అనమాట, ఏదైనా ప్రైజ్ అది కప్పు ముఖ్యం మిగిలినట్టు వచ్చేది. అయితే తను ఎప్పుడు చదువులో తీసుకురాలేదు కానీ మిగిలిన అన్నింటిలో తీసుకొచ్చింది కదా, తనకు ఒకసారి ఛాన్స్ ఇద్దాం అని చెప్పేసి ఇంట్లో మాట్లాడింది అక్క. సో అలా మెల్లగా ఒప్పుకున్నారు. అంటే ఇప్పటికీ ఓకే, లేకపోతే ఇది అనౌన్స్ అవ్వకపోయిన ముందు వరకు కూడా కొంచెం ఎందుకు ఆలోచించు అని మాట్లాడుతుండేవారు. మనకి అనిపిస్తుంది కదా ఇన్నిసార్లు చెప్తాను మనం సక్సెస్ వెళ్ళట్లేదు ముందుకి, కానీ తప్పదు. మనది ఏంటి అంటే లక్ బేస్ అయి ఉంటది కొన్నిసార్లు. మనం ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి మనకి లక్ తోడైతేనే మనం ఇదవుతాం, అది లేకపోతే ఎంత కష్టమైన. కొంతమంది ఎన్నో 9 years కి సక్సెస్ వస్తుంది, ఎప్పటి నుంచో కష్టపడితే గానీ అది రాదు. కొంతమందికి చాలా తొందరగా వచ్చేస్తుంది. సో మనం కష్టం మన చేతిలో ఉంది, సో అది మనం పడదాం, మిగిలిందంతా ఇంకా దేవుడి ఇష్టం అని చెప్పేసి. ఇంకా ఎంటైర్ మీ లైఫ్ లో ఒక పెయిన్ఫుల్ స్టోరీ అంటే ఏం చెప్తారు? దీన్ని మర్చిపోవాలనుకుంటాను అనే స్టోరీ. అలా అంటే ఉంటాయి, సడన్ గా అయితే ఏం రావట్లేదు. ఎవ్రీడే ఉంటాయి అంటారా? అంటే ఉంటాయి నార్మల్గా. అమ్మాయి అంటేనే కొంచెం చాలా ఫేస్ చేస్తూ ఉంటారు, అరే ఇది జరగకపోయి ఉంటే బాగుండే, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటది అది.
ఒక స్టెప్ వేసిన తర్వాత ఇంకా అరే ఇది ఇలా జరగకపోయి ఉంటే బాగుండేది అని అనుకునేవి ఉంటాయి. అలా ఏదైనా లవ్ స్టెప్ వేసారా? లాస్ట్ స్టెప్ ఏం లేదండి, లేదు. సో ఎక్కువగా అది అయిపోయిన వాళ్ళకి ఇలాంటి జ్ఞానోదయాలు అవుతుంటాయి. లేదు లేదు అదేం లేదు. అంటే బేసిక్గా లవ్ అనే కాదు, లైఫ్లో ఏవైనా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా ఎక్కువ తెలుసుకుంటారు లవ్ కంటే ఎక్కువ. ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్యామిలీ కోసం ఆలోచించాలి అనే కొంచెం మెంటాలిటీ నాది. అంటే ఫస్ట్ వీళ్ళని మనం ఇది చేయాలి, ఎందుకంటే నీకు తెలిసే ఉంటుంది కదా అటువైపు నుంచి మనకి ఎలా ఉంటుంది, అటువైపు ఎలా ఉంటుంది అని. సో ఇంకా వీళ్ళు తప్పితే ఇంకా ఫస్ట్ మనం సెటిల్ అవ్వాలి అనేదే థాట్ తప్పితే ఇంకా వేరేది లేదు. సూపర్.